అండి. నిజంగా దేవుడు నడిపించకపోతే మన రోజు సాగదు. అయితే ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. దేవుడి నడిపింపు మనలో ఉంది అని చెప్పడానికి ఆ ఇన్సిడెంట్ నాకు చాలా నిజంగా నేను తెలుసుకోగలిగినాను. నిజంగా మీరన్నట్లుగా కొన్ని చిన్న విషయాలకే కోపం వస్తుండే నాకు. అవి కోపపడాల్సిన అవసరం లేదు. బట్ కోపం వచ్చేస్తుండే. ఒకరోజు ఏమైందంటే ప్రేయర్ మీటింగ్స్ 3 డేస్ ప్రేయర్ మీటింగ్స్ చిలకలగూడలో. అవి 3 డేస్ ఈవినింగ్ టైమ్‌లో ఉండే. 6-9 అంటే 10 అవుతుండే గూడా 10:30 గూడా అవుతుండే. నేను మార్నింగ్ షిఫ్ట్ చేసి 3:30కి ఇంటికొచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని మళ్ళీ 5:30 కల్లా ఎళ్ళిపోతుండే. అయితే ఫస్ట్ డే పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోయినాను. ఎళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ మార్నింగే వంట అంతా ప్రిపేర్ చేసేసి పెట్టి ఉన్నాను. నైట్‌కి గూడా అవుతది గదా! మళ్ళీ ప్రేయర్‌కెళ్తే కష్టమవుతదని జెప్పి. అలా చేసేసి నేను పిల్లల్ని తీసుకొని ప్రేయర్‌కెళ్ళిపోయాను. ఎళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ చాలా మంచిగనిపిచ్చింది. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత పాటలు, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చేసాను. ఇంటికి పిల్లల్ని తీసుకొనొచ్చేసాను. హస్బెండ్ గూడా వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. అందరం వచ్చేసరికి ఇంటికొచ్చేసరికి 10:30, 11 అయింది. సో, పిల్లలు బాగా ఆకలి పైనున్నారు. సరే రైస్ పెడదామని చెప్పేసి రైస్ తీసేసరికి యాక్చువల్లీ మార్నింగ్ ప్రిపేర్ చేశాను గాబట్టి రైస్ అంతా పాడైపోయింది. ఇంకా నాకు చాలా కోపమొస్తుంది. ఎందుకంటే హస్బెండ్ ప్రేయర్‌కి రాలేదు. ఇంట్లోనే ఉన్నాడు. కనీసం చూసుండొచ్చు కదా! పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు గదా! అని ఒక కోపమొచ్చేసింది నా లోపల. ఇంకా అరిచేస్తున్నాను నేను కోపంగా. "నువ్వు ఒక్కసారి చూడొచ్చు గదా! రైస్ పాడైపోయింది. లేదంటే బయట నుంచి ఏమైనా తెచ్చేవాళ్ళం గదా!" అని చెప్పేసి కోపంగా ఇట్లా అరవబోతున్నాను. ఒక క్వెషన్ నాలోనే వస్తుందండి. ఏంటంటే ప్రేయర్‌లో ఆ రోజు నేను విన్న ప్రేయర్‌లో ఏముందంటే ఆహ్, బీద విధవరాలు సారెపాతు స్త్రీ ఉంది గదా! తనకసలు పిండి లేకపోతే గూడా ఒకే ఒక్క అప్పం చేసుకొని తను తిని చనిపోదాం అనుకుంది. అటువంటి పరిస్థితిలో గూడా తను అప్పం చేసి సేవకుడికి ఇచ్చినప్పుడు నా దగ్గర పిండి ఉంది, నూనె ఉంది, సమస్తము ఉంది. అయితే దేవుని స్వరం నాకు వినబడుతుంది. అమ్మా నేను నీకు అన్ని సమకూర్చాను. అన్ని సమృద్ధిగా ఇచ్చాను. నువ్వెందుకు గొడవ పడుతున్నావు? ఇప్పుడు నువ్వు నువ్వు అంటే ఇప్పుడు నేను గొడవ పడితే, ఇప్పుడు నా భర్త దగ్గర సాక్ష్యం పోగొట్టుకుంటాను గదా! ప్రేయర్‌కెళ్ళొచ్చి నేను గొడవ పడితే అది కరెక్ట్‌గా ఉండదు గదా! సో, నాకు లీడ్ చేస్తుందనమాట ఆయన వాయిస్. నువ్వు సమాధానంగా ఉండి, ఇప్పుడు నీ పిల్లలకి, నీకి అందరికి కలిపి రొట్టెలు చెయ్యు అని చెప్పేసి స్వరం వినబడుతుంది. పిండి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నూనె లేని వాళ్ళు ఎంతో మంది అసలు ఆహారం లేకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీకు డబ్బా నిండా సమృద్ధి అయిన పిండి నేనిచ్చాను. నీకు చేయడానికి ఓపిక లేదా అని ఒక క్వెషన్ నాలో దేవుడు ఏస్తున్నాడు. నేనింకా చాలా బాధనిపిచ్చింది. ప్రేయర్ చేసుకున్నాను. అవును దేవా! నిజంగా నా ఇంటి నిండా సమృద్ధి అయిన సరుకులన్నీ నువ్వు పెట్టావు. నిజంగా నా కోపం ద్వారా ఇంట్లో అసహనం నేను తీసుకొస్తున్నా అని చెప్పేసి అప్పటిదప్పుడే ప్రార్థించుకొని, నేను మంచిగా అందరికి వేడి వేడిగా రొట్టెలు చేసి ఇచ్చేసాను. మేము తినే వరకు 11:30 అయింది. బట్ నిజంగా పిల్లలు ఏడవలేదు. నిజంగా దేవుని లీడింగ్ ఉందక్కడ. లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం ఆగరు. అందరం కూర్చొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రేయర్‌లో ఏమేమైంది అని చెప్పుకుంటూ అందరం సంతోషంగా భోంచేసాము. 11:30 అయినా పర్వాలేదు. సో, దేవుని లీడింగ్ లేకపోతే ఆ పరిస్థితి అక్కడ ఉండదు. గొడవ ఉంటుండే ఏదో ఒకటి అయితుండే నిజంగా. ఆ పరిస్థితిని దేవుడంతా తీసేసి ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం దేవుడు మా జీవితంలో ఆ రోజు దయచేశాడు. దేవుని లీడింగ్ లేకపోతే మా కుటుంబంలో ఆ రోజు కలత ఉండేది. నిజంగా దేవుని లీడింగ్ ఉందని నేను నమ్ముచున్నాను. నిజంగా అమ్మ, ప్రైజ్ గాడ్. ప్రతి చిన్న విషయంలో కూడా ఎప్పుడు చూడగలుగుతామంటే, లైట్కు దూరంగా ఉన్నంతసేపు చిన్నగా ఉండేటివి కనపడవు. లైట్ అంటే దేవుడు అనుకుందాము. మనం దూరంగా ఉండి మనలో మలినాలను, లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి వాటిని చూడడం ఈజీనే, కనపడే వాటిని. కనపడని వాటివి ఉంటాయి కదా, లైట్ చాలా దగ్గరగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అవి కనపడతాయి. అంటే దేవునికి దగ్గరగా వచ్చినప్పుడే ప్రతి చిన్న విషయం కూడా నాలో ఉన్న తప్పు కనపడుతూ ఉంటుంది. అది మనం గమనించుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఈ లీడింగ్ అన్నటువంటి విషయంలో చాలా ముందుకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇంకెవరైనా మీరు సిద్ధపడి ఉంటే తెలియజేయొచ్చండి.
అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను పోయిన వారమే చెప్పాల్సింది, కానీ పోయిన వారం నేను జాయిన్ కాలేదు. దేవుడు ఈ వారము సాక్ష్యం చెప్పుకునే కృప ఇచ్చేందుకు దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలిసిందే, మా మెర్సీ జాయ్కి చాలా బాగుండలేదు, అంటే జ్వరం వస్తున్నా. నేను అన్నకు కూడా మెసేజ్ పెట్టాను, అన్న నా బిడ్డ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలన్నప్పుడు మీరందరూ గ్రూప్లో అందరూ చేరి నా మెర్సీ జాయ్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. కానీ నాకు ఒక శోధన ఉండే, ఎందుకు ఇలా అవుతా ఉంది పిల్లలకి అని నేను చాలా బాధపడతా ఉంటే కానీ మీరందరూ ప్రార్థన చేస్తున్నా కూడా నేను పర్సనల్గా నేను నా బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా మెర్సీ జాయ్ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండదు. ఎందుకంటే అంత అల్లరి పాప. ఇంట్లో అది లేదంటే ఏమో ఒకటి అయినట్ల. ఎందుకంటే అంత అల్లరి చేసే పాప ఒకే క్షణంలో పనుకునిడిసింది. తింటలేదు, తాగుతలేదు, ఇంట్లో ఒక అల్లరి లేదు, ఒక సమాధానం లేకుండా అలా అయిపోయింది. నాకు ఏడుపు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ పాప ఎప్పుడు అల్లరి చేసే పాప సడన్ లో పనుకునింది కదా అని ఒక ఫీలింగ్ లో ఉంటుంది. అందరూ ఫోన్ చేసి అడుగుతా, అన్న కూడా అడుగుతుండ్రు, యుగేంద్ర అన్న ఎలా ఉందమ్మా పాప అని. నేను అలాగే చెప్తుంటే, నాన్న అలాగే ఉంది పాప, మీరు ప్రార్థన చేయండి అని. మళ్ళీ మధు బ్రదర్ కూడా పరిమళ అక్క కూడా ఫోన్ చేసి అడుగుతాండ్రు పాప ఎలా ఉంది అని. కానీ వాళ్ళందరూ మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేశారు. కానీ నాకు ఈ సండే రోజు పాప లేస్తలేదు. నేను చర్చికి వెళ్ళాలా వద్దా ఎందుకంటే ఫస్ట్ సండే ద్రాక్షరసం ఇస్తారు. నేను పాప కొరకు ఇంట్లో ఉంటే నేను చర్చ్ తప్పించుకుంటాను కదా అని రెండు మనసు ఉన్నాయి. పాపని ఇడిచి వెళ్దామా లేదా తీసుకొని వెళ్దామా అని. తీసుకొని వెళ్ళేదానికి వర్షం ఉండే ఆ టైంలో. వర్షంలో పోయినామంటే తడిసిపోతాం కాబట్టి ఎలా చేద్దామని నేను ప్రార్థన చేస్తేనే మా ఇంట్లో ఒక ఆంటీ ఉంది. నేను చెప్పాను, ఆంటీ మీరు చూసుకుంటారంటే నేను పాపని ఇడిసి నేను చర్చికి వెళ్తాను, లేదు అంటే నేను ఇంట్లో ఉంటానంటే వాళ్ళు ఒప్పుకుంటారు. నేను చూస్తానులేమ్మా, నువ్వు చర్చికి వెళ్ళేసి రండి. కానీ నాకు మనసు ఒప్పుతలేదు. దేవుడా ఎలా చేయాలో నాకు తెలుస్తలేదు. నీ చిత్తం ఉంటే నువ్వు నా చర్చికి పిలుచుకొని పో, లేదంటే నేను ఇంట్లో ఉంటాను పాప కొరకు అని నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ నాకు మనసు ఒప్పుతలేదు ఇంట్లో ఉండేకి. చర్చికి వెళ్ళాలా నేను, ఎందుకంటే వీక్లో 1 టైం నేను అది మిస్ చేసుకోకూడదు అని అనుకొని నేను అలాగే ఫీల్ చేస్తా ఉంటుంది. కానీ నేను ఇంట్లో ప్రార్థన చేసిపోయాను, దేవుడా నేను పాపని ఇలా ఇడిసిపెళ్ళి పనుకునింది, నేను వచ్చే లోపల నా కూతురు ఆడుతూ ఉండాలి, నువ్వు స్వస్థపరచాలి. నాకు తెలీదు, నేను నీ మందిరానికి పోయి వచ్చే లోపల నువ్వు అద్భుతం చేయాలా, నా కూతురు లేచి తినాలా, ఆట ఆడుతూ ఉండాలని నేను ప్రార్థన చేసుకొని ఇంటికి చర్చికి వెళ్ళాను. నేను, మా ఆయన, మా పిల్లలు. పాపని ఇడిచిపెట్టి వెళ్ళాను. నేను ఆరాధనలో ఆడ ప్రార్థన చేస్తున్నా. నాకు మనసు అంతా ఇక్కడ ఉంది, అక్కడ లేదు. కానీ నేను ఒక దృఢంగా మనసు చేసుకున్నాను, దేవుడా నువ్వు నా పక్షంగా ఉన్నావు, నువ్వు నా జొత్తలో ఉన్నావు. నువ్వు అన్నావు కదా, వాక్యం చెప్పిన, నువ్వు మొరపెట్టు నేను నీ సమీపంగా ఉన్నానని. నువ్వు నా జొత్తలో ఉన్నా, నా కూతురిని ఇప్పుడు నువ్వు ముట్టాలని నేను అక్కడ ఆరాధనలో ఏడ్చుకుంటా నేను ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో లేదో తెలియదండి, ఇంటికి వచ్చే లోపల నా కూతురు అసలు నీళ్ళు తాగేది కూడా కష్టమే. నేను అన్నకు కూడా చెప్పాను, నీళ్ళు కూడా తాగుతలేదంటే అన్న అన్నారు, నీళ్ళు జ్యూస్ ఎలాగైనా తాపేకి మీరు ట్రై చేయండి అని చెప్పారు. మనం అప్పుడప్పుడు లేపిచ్చి ఆ పిల్లకి నీళ్ళు ఒక స్పూన్లో వేస్తా ఉంటుంది. అలా పనుకున్న పాప నేను సండే చర్చ్ నుంచి వచ్చే లోపల జ్యూస్ తాగింది విత్ యాపిల్ తింటా ఉంది. నాకు చాలా సంతోషమైంది. ఆడుతా ఉంది సండే నేను చర్చ్ నుంచి వచ్చే లోపల. నాకు చాలా సంతోషం, అంటే చెప్పుకునే అవుతలేదు. దేవుడా నా ప్రార్థన విన్నా, అందరూ చేశారు నా బిడ్డ కొరకు. నేను ఆరాధనలో మొరపెట్టాను అని నేను వచ్చి చూస్తున్నా, నా కూతురు తింటా ఉంది, ఆడుతా ఉంది. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. మరుసటి రోజు సోమవారం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను. చూస్తే ప్లేట్లెట్స్ తక్కువ ఉందని చెప్పారు కదా. నేను మండే ప్రార్థన చేసి వెళ్ళాక మీరు అందరూ చేశారు. చూస్తే దేవుడు కృపతో ప్లేట్లెట్స్ ఎక్కింది. దేవుడు ఆ పిల్లని ముట్టి స్వస్థపరిచింది. మంచి ఆరోగ్యం దేవుడు తనకి ఇచ్చినారు. కానీ ఒక 2 days తర్వాత నా పెద్ద పాపకి జ్వరం వచ్చింది. కానీ నేను ఎవరికి చెప్పేది వద్దు, నేను ప్రార్థన చేద్దామని నేను ప్రార్థన చేశాను. కానీ తను ఒక్కరోజు కూడా నేను పనుకొని చూడలేదు, మామూలుగా ఆడుతూనే ఉంది. కానీ ఆ పాప లోపల సుస్తుంది, ఒక వీక్ గా ఉంది. కానీ నేను ప్రార్థన చేస్తున్న పెద్ద కూతురు కొరకు మహిమ అని ప్రార్థన ఎవరికి చెప్పలేదు. నా కూతురికి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, నేనేం ఎవరికి చెప్పలేదు. కానీ నేను డైలీ తన కొరకు నేను ప్రార్థన చేశాను. కానీ తను ఆరోగ్యంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ఈ సాక్షి దేవుడు దీవించును గాక.
ఆమేన్. ప్రైజ్ లాడమ్మ, చాలా మంచి విషయం. దేవునికి మహిమ. యాక్చువల్గా అయితే మరి ఈరోజు ఈశ్వరి అక్క మరి టెస్ట్ మనీ షేర్ చేస్తారు. మరి అక్క మీరు అవైలబుల్ ఉంటే యూ కెన్ స్టార్ట్ నవ్ అక్క. ఓకే ప్రైజ్ ప్రేజ్ లాడ్ అక్క. లేడండి అందరికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల ప్రభా, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. నా జీవితంలో మీ మంచితనం అంతటినీ నేను అనుభవించాను. అనుభవంగా ఎరిగి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీరు ఏదైతే మీ నుంచి నేను పొందుకున్నానో మీ బిడ్డల ఎదురుగా నేను సాక్ష్యం పంచుకుంటున్నాను. ఈ సాక్ష్యం ద్వారా మీరొక్కరే మయంపరచబడాలి, మీరే ఘనపరచబడాలి తండ్రి. మీ నామం వెచ్చించబడాలి, నేను మరుగుపరచబడాలి. నేను కాదు తండ్రి, దుమ్ము దుల్లాంటి నన్ను మీరు ఇంతగా ప్రేమించి జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటదన్నయ్యా. మీ బిడ్డల ముందు నించోడానికి నాకు ఎటువంటి యోగ్యత అర్హత కానీ లేదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సాక్ష్యాన్ని మీరు దీవించమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నన్ను కూడా సంపూర్ణంగా కడిగి పవిత్రపరిచి నాయన మీకు యోగ్యమైన రీతిలో వాడుకుంటూ రమ్మని మీ పాదాల దగ్గర నన్ను అప్పగించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి. నా సాక్ష్యము అంటే చాలా పెద్దగా ఉంటది. మీరు ఇచ్చిన టైంలో దేవుడు కృపలో నన్ను నాయన జరిగించాలని ఈ అక్క సమయాన్ని ఒక మాట దేవుని దగ్గర అయితే చెప్తానక్క. మీరు ఒకవేళ పెద్దదిగా ఉంటే ఈ వారం సగం చెప్పండి, వచ్చే వారం కూడా సగం చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్ లాగా. లేదు ఓకే అయిపోతుందంటే మీరు చూడండి అక్క, అది మీ నడిపింపుని బట్టి. ఓకే బ్రదర్, ఓకే అమ్మా. అయితే నా పేరు ఈశ్వరండి. నేను భయంకరమైన పూజలు అన్నమాట. అన్ని జనాంగాల నుంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అది కేవలం ఆయన కృప. జ్ఞాపకం చేసుకున్నాడు. 2005, 2006 ఆ సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించారు. అంటే నేను షార్ట్గా చెప్తున్నానండి. అయితే దర్శించినప్పుడు ఒక సిస్టర్ నాతో పరిచయమైన ఒక సిస్టర్ నాకు బైబిల్ ఇచ్చారు. అప్పటి వరకు నాకు దేవుడు అనగా యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన ఒక మతానికి దేవుడు అంటూ అలాగా ఆ భ్రమలో ఉండేదాన్ని. నేను మా దేవుళ్ళు ఎంతో మంది, కోట్ల మంది ఉన్నారు కదా అని దేవుడు కాని వాటికి పూజిస్తూ ఈ లోకం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను ఆశ్చర్యరీతిగా ప్రభు దర్శించి, నాకు ఎవరు కూడా సువార్త చెప్పలేదు, కానీ బైబిల్ ఇచ్చిన ద్వారా దేవుడు నన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడ్డాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ద్వితోపదేశకాండం 5:8 ప్రకారంగా నేనే దేవుణ్ణి, ఆకాశం అంతైనను భూమి మీదను భూమి కింద నీళ్ళంతేను నీకు వేరే దేవుడు ఉండకూడదు, నేనే దేవుణ్ణి, ఏ విగ్రహం పెట్టుకోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నా హృదయం తెరవబడ్డది. దేవుడు ఒకడే, ఆయనే యేసుప్రభు, ఆయన కన్నా వేరే దేవుడు లేడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని ఆ గ్రహింపు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అప్పుడు ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా విగ్రహాలని దేవుళ్ళు కాదని ఎప్పుడైతే తెలుసుకున్నాను, మనసులు చేసినవి అవి, వాటికి జీవం లేదని ఎరిగినప్పుడు వాటిని పక్కన పెడుతూ వచ్చాను. పక్కన పెడుతూ వచ్చేటప్పుడు ఒకటి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, అన్ని జనాంగాల నుంచి రక్షించబడ్డం అంటే అది చాలా కష్టం. ఎందుకంటే చుట్టాలు, బంధువులు, ఇంట్లో వాళ్ళు, అవమానాలు, నిందలు, శోధనలు ఎంతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో పరిస్థితుల్లో దేవుడి కొరకు నిలబడాలంటే అది చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు కూడా ఎదురయ్యాయి. ఇంట్లో కూడా ఇంకా స్టార్ట్ అయింది, సాధారణ నువ్వు ఈ దేవుడిని నమ్ముతావా అని నన్ను ఎన్నో శోధనలకి అప్పగిస్తూ, అవమానాలకు అప్పగిస్తూ వచ్చింది. అయినా ఆ విధిలో కూడా దేవుడిని నేను విడిచిపెట్టకుండా ఆయన గట్టిగా పట్టుకుంటూ వచ్చాను. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడుతూ నా తోడు ఉంటూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో 2006లోను అనుకోని రీతిగా నా విశ్వాసాన్ని పరీక్షించడానికో లేక అపవాది నన్ను దూరపరచడానికో దేవుడి నుంచి, ఈయనకి యాక్సిడెంట్ అయ్యింది, బ్రదర్కి కోమలోకి వెళ్ళిపోయాక ఇంక నేను ఒకటే అన్నాను, ప్రభా నువ్వు నిజమైన దేవుడు, నీ చేతుల్లో జీవ మరణాలు ఉన్నాయి,
మరణించడము జీవించడం కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆయన మీరు బ్రతికిస్తే బ్రతికించండి అనే ఒక ఇదితో ఉంటే డాక్టర్లు ఆశ్చర్యపోయే రీతిగా ఆయన బ్రతికించారు. దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ అప్పుడు అన్నులందరూ మా చుట్టాలు బంధువులు ఏట అందరూ అన్నారు, నువ్వు ఇవన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభు అని అంటున్నావు, అందుకే ఇలా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత సంవత్సరానికి 2006లో ఇంకా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దేవుడు ఒక వాగ్దానం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చారు. ఎబ్రి పత్రికలోను 10:35లో నువ్వు ధైర్యం విడిచిపెట్టొద్దు, నీకు ధైర్యంగా ఉండు, నీకు గొప్ప బహుమానం కలుగునని. ఆ వాగ్దానాన్ని నేను ఎప్పుడైతే పట్టుకున్నానో, బా ప్రభు ధైర్యం విడిచిపెట్టొద్దున్నాడు. అంటే బైబిల్లో నేను చదివిన అదొకటి దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చింది ఏంటంటే, ఏ వాక్యమైనా ఆయన మాటగా నేను తీసుకున్నాను. ఇది నా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నారు, ఇది దేవుడు మాట. ఆ విధంగా నేను ఆ వాక్యాన్ని పట్టుకొని 2007 ఎవరైతే బైబిల్ ఇచ్చారో ఆ అమ్మాయి ద్వారా నేను బాప్తిసం తీసుకున్నాను. ఎవ్వరికీ చెప్పలేదు, రహస్యంగా, అది ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే తీసుకున్నానో అపవాది ఊరుకోడండి, ఎంతగా నన్ను ఇరికిస్తూ వచ్చాడో. 2017లో మా బాబు కూడా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేటప్పటికి దేవుడిని కానీ ఆయన నాతో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, మరణానికి మాత్రము అప్పగించలేదు. ఆ కష్ట పరిస్థితి అది ఎలాగైందో ఒకరోజు మీకు ఆ సాక్ష్యం వివరంగా పంచుకుంటూ వస్తాను. అప్పుడు అద్భుత కార్యాలు ప్రభు ఎలా చేశారు. అలా ఉంటుండగా ఇంట్లో ఇంకా ప్రతి పండగ వచ్చిందంటే మా ఇంట్లో పెద్ద గొడవ. ఈయనైతే ఒప్పుకునేవారు కాదు, నువ్వు పూజలు చెయ్యాలి. వాళ్ళ మా అత్తగారు బాగా చేసేవారు అన్నమాట. ఎన్నో అయ్యప్ప మాలలు చేసుకొని ఒక 20 సంవత్సరాలైనా 20 సార్లైనా శబరిమలకి వెళ్ళడం, ఆవిడ చేసినవి అన్నీ మేము చెయ్యాలని చాలా ఇబ్బంది పెట్టేవారు. చాలా ఇది ఆ పరిస్థితుల్లో కూడా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మంచిగా అయ్యింది. దేవుడు కాపాడిన ఇది అంటే ఆయనకి తెలీదు. మనిషి అయితే వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఎప్పుడైతే ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయో కానీ ప్రభు ధైర్యపరుస్తూ వచ్చారు. ఆయనకు భయపడుతూ వచ్చాను కానీ అది చేయడానికి మాత్రం దేవుడు నాకు ఇది చేయలేదు. అవి వాటికి దూరంగా పెడుతూ అవి ఎలా తీసి అలన్న ఇదితో ఒక్కొక్కటి అలా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చారు. ఆశ్చర్యరీతిగా దేవుడు ఒక ఎబ్రోన్ సహవాసంలో ఎల్సద్దాయికి మమ్మల్ని నడిపించారు. ఒక సిస్టర్ ద్వారా నేను అనుకోని రీతిగా నాకు ఏంటంటే ఒకటే గురి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రహస్య క్రైస్తవురాలుగా ఉంటూ వచ్చాను కాబట్టి ప్రార్థన, వాక్యం చదవడం, ఎక్కడైనా మీటింగ్లు ఉంటే ఈయనకి ఆఫీస్కి వెళ్ళినట్టే ఈయన రైలులో చేసేవారు. ఆయన వెళ్ళిపోగానే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 వరకు రారు. ఎక్కడైనా మీటింగ్లు ఉంటే వెళ్ళిపోవాలి. ఎవరింట్లోనూ మీటింగ్, అది ఏ సంఘమైనా ఏ సహవాసమైనా నాకు ప్రభు సన్నిధి కావాలి, ఆయన వాక్యం కావాలి. ఇంక ఇదే నాకు, ఇదే ఇంకా కానీ ఇంకా వేరే ధ్యాస ఉండేది కాదు, ఇంకా వేరే దేని మీద ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నేను ఏ మీటింగ్లోకి వెళ్ళాలి, ఎక్కడ నేను ప్రభు సన్నిధిలో అనుభవించాలి అని ఇలా ఉంటున్న సమయంలో ఎల్సద్దాయికి దేవుడు ఆశ్చర్యతగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అప్పుడు మా బాబు డిగ్రీ చదువుతూ వస్తున్నాడు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. తనకు కూడా నేను ప్రసంగి 12ని బట్టి నాయన యవ్వన కాలంలో దేవుడు ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో చెప్తూ వచ్చాడు. నువ్వు యేసు ప్రభు నిజమైన దేవుడని సాక్ష్యం పంచుతా. వాడు మా మమ్మీ ఇలాగే చెప్తుంది. ఒక భయం వాడికి ఏంటంటే మనం ఏం చేసినా ఈ లోక దేవుడు మన గుమ్మం దగ్గర ఉంటాడు నాన్న తీర్పు తీర్చడానికి. ఒక దినం మనం ఏం చేసినా అది తీర్పులోకి వస్తుంది అన్న భయం. అమ్మ దేవుడు ఎప్పుడో తీర్పు తీరుస్తాడు కానీ నువ్వు ఇప్పుడే మమ్మల్ని భయపడుతున్నావని అనుకోకుండా వాడు ఎల్సద్దాయికి యూత్ మీటింగ్ సాటర్డే వెళ్ళడము. ఆశ్చర్యరీతిగా దేవుడు తను దర్శించి తన హృదయాన్ని తెరిచి రక్షించబడ్డాడు. రక్షించబడి 2011లో తను కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు, ఒంటరిగానే వెళ్ళి. 2012లో నాకు 2 పిల్లలండి. మా పాపతో కూడా మాట్లాడుతూ తన హృదయం తెరిచి, నాకు ఇక్కడ ఇరుకులు ఇబ్బందులు సోదరులు ఉన్న ఒకవైపు దుఃఖమే లోకరీతిగా చూస్తే, ఒకవైపు ప్రభునందు గొప్ప ఆనందం, గొప్ప ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఆయనతో నడిచారా, ఆయన్ని అనుభవించారా, అది నేను అనుభవించానండి. నా జీవితంలో అయితే చెప్పలేను మేలు, అసాధ్యమైనవి అవి నా జీవితంలో కాదు అనుకున్నవి జరిగించారు. ఇరుకుల్లో విశాలత ఇచ్చే దేవుడు, ఒక ద్వారం మూసుకుంటే 7 ద్వారాలు తెరిచే దేవుడు. ఆశ్చర్యతగా నా బిడ్డలిద్దరిని కూడా
దేవుడు రక్షించి ఒంటరిగానే వాళ్ళు వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు నేను ఒక్కదాన్ని, ముగ్గురం అయ్యాం. ఆయన ఎలాగంటే ఆయన పడుకునేక ముగ్గురం కలిసి ప్రార్థించుకునేవాళ్ళం. ఆయన స్నానం చేసినంతట్లో కుటుంబ ప్రార్థన, పొద్దున్న నా పిల్లలు కాలేజీకి వెళ్తారు చేసుకునేవి. ఇలాగ పరిస్థితులు అన్నమాట. ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు పూజలు చేయట్లేదు, వీళ్ళందరూ నా పిల్లల్ని కూడా తను మార్చేసింది, తను పాడు చేస్తుంది, అదొక ఆయనకు అభిప్రాయం. అలాగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు 2007 నుంచి 2014 వరకు కఠినమైన అగ్ని పరీక్ష, అగ్ని కొలుములోంచి దేవుడు నన్ను తీసుకెళ్తూ వచ్చాడు. మా బిడ్డలు కూడా రాజేష్ ఒక్కడే ఏ క్రికెట్ ఆడుతున్నానని మందిరానికి వెళ్ళి తను వచ్చేవాడు. ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్నిస్తే నేను ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒక కారణం చెప్పేవాడు, కానీ పాపకి నాకు మందిరానికి వెళ్ళడానికి అయ్యేది కాదు. అలాగా పరిస్థితుల్లో బాబు డిగ్రీ అయిపోయింది, తను ఎంబీఏకి కడుతూనే తన జాబ్కి ట్రై చేసిన వెంటనే దేవుడు తనకు జాబ్ని ఇచ్చారు. తర్వాత పాప కూడా పీజీ అయిపోయింది. అయిపోయాక నాకు ఒకటే ఆశ ఉండేది, నా పిల్లలు, నేను రహస్యంగా ఆరాధిస్తున్నా, నేను మందిరానికి వెళ్ళకపోయినా నా పిల్లలు మందిరంలో ఉండాలి అని చెప్పి, అప్పుడు ఒకటి ఏంటంటే ముగ్గురం రహస్యంగా ఆరాధిస్తున్నాం, ఇంట్లో ఈయన ఒప్పుకోరు. వాళ్ళు వివాహాలు ఎలా జరుగుతాయి, పరిశుద్ధ వివాహాలు ఆ జరగడం అంటే చాలా కష్టం. అన్నుల్లోంచి చూస్తే ఆయనకి ఏంటంటే అన్నులకి ఇవ్వాలి, మా చుట్టాలు బంధువులు ఎవరు ఒప్పుకోరు. కానీ నేను ఒకటే ప్రభుని అడిగాను, ఏదేమైనా తండ్రి వాళ్ళు నీ బిడ్డలు కాబట్టి నా జీవితం, నా పాపం నుంచి, ఆ విగ్రహారాధన నుంచి విడిపించాం, ఆ పాపంలోకి నా బిడ్డలు మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. అప్పుడు ఆ సమయంలోను రూతు 3:11 ప్రభు ఒక్కటే మాట్లాడుతొచ్చారు, కుమారి, నా కుమారి నువ్వు భయపడొద్దు, నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆ మాట ద్వారా నేను ధైర్యపరచబడ్డాను. సమయాలు 12:22 యెహోవా గొప్ప ఆయన జనులుగా చేసుకోవడానికి మీకు ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని విడనాడు. ఈ ప్రభు వాగ్దానాలు నేను పట్టుకొని ఇంకా ప్రార్థన చేస్తూ వచ్చాను. వచ్చినప్పుడు మా ఇంట్లోనూ ఈ పూజలు చేయట్లేదనే ఇంత భయంకరంగా ఉంటారు, వివాహాలు ఎలాగ ఒప్పుకుంటారు, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చారు, నాతో ఉంటూ వచ్చారు, నన్ను ఎడవలేదు, నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. 2014లో ఆశ్చర్య రీతిగా మేము ఏ సంఘానికి వెళ్తున్నామో రహస్యంగా ఆ సంఘం నుంచి ఒక ఫ్యామిలీ వాళ్ళ బాబు కొరకు మా సేవకుల్ని పాలనని తీసుకొని మా ఇంటికి వచ్చారు. అసలు ఈయన ఒప్పుకుంటారా, ఎంత పెద్ద అంటే దానికి ముందు అందరిని చుట్టాలను బంధువులు పిలిచి పెద్ద గొడవ పెట్టారు, వీలైనా ఉండాలి, నేనైనా ఉండాలి. వీళ్ళు ముగ్గురు అప్పుడు దాకా మేము బాప్తీసం తీసుకున్నాం తెలియదు. ఆ రోజు ఇంకా ఆ సమయం ఒక రోజు వస్తుందని మేము గుర్తించాం. దేవుడు ఆ సమయాన్ని తీసుకొచ్చారు. అందరూ ఒక పక్కన ఉన్నారు, మా చుట్టాల బంధువులు అందరూ ఒక 30-40 మంది వచ్చారు. మేము ముగ్గురం మా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఒప్పుకుని ప్రభువా ఒక సమయం వస్తుందని తెలుసు, నన్ను ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు, నేను నా దూతలతో వచ్చినప్పుడు నేను ఒప్పుకోనని ఆ వాక్యానికి నాకు చాలా భయం ఉండేది. ప్రభు మమ్మల్ని ఒప్పుకోడు కదా అని. అయితే ఆ జనాల మధ్య మేము ఒప్పుకోవడానికి, మా రక్షణ ఒప్పుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ముగ్గురం నిలబడ్డాం. లోకరీతిగా అది ఎంతో అనాథలుగా అనిపించిన ప్రభునందు మేము బలవంతులుగా ప్రభు మాకు సహాయం చేశారు. విడిపించి వాళ్ళందరూ ఎదురుగా మా రక్షణ మేము ఒప్పుకున్నాం. ఇంకా ఆయన చాలా ఒక మెంటల్గా ఇది చేసి, ఇంకా తర్వాత ఆ 2014లో 13లో జరిగింది. 2014లో ఇంకా పెళ్లికి ఒప్పుకుంటారా లేదని వాళ్ళు అనుకోకుండా మాకు ప్రార్థన చేసుకొని మేము వచ్చాం, మీ పాపను మా బాబు చేసుకోవాలనుకుంటున్నాం అనేటప్పటికి ఈయన ఒప్పుకున్నారు. ఒప్పుకొని సరే అయితే మా సేవకులు అడగగానే మీరు వచ్చారు కాబట్టి నేను ఒక మెట్టు దిగుతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. ఆ అబ్బాయి మా అల్లుడు రాజేష్, నళిని స్టూడెంట్, నళినికి బాగా పరిచయం ఆ అబ్బాయి. అలాగా మందిరంలో అబ్బాయి చాలా వాడబడేవాడు. నేను అదొక్కటే చూశాను, తన పరిచయలో బాగా వాడబడ్డాడు. 2015లో మా పాప పరిశుద్ధ వివాహం ఎంతో ఘనంగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అనుకోనిది, అది అసాధ్యమైంది. 2016లో కూడా మా బాబు కూడా పరిశుద్ధ వివాహంలో దేవుడు, అది కూడా ఆశ్చర్యము. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఒకటే ప్రార్థన చేశాను,
ప్రభు వాగ్దానం పట్టుకొని ప్రభువే మా ఇంటికి నడిపిస్తూ వచ్చారు వాళ్ళు. నువ్వు చెప్పావు కదా తండ్రి, నీ పక్షంగా నేను నించుంటున్నాను, నా పక్షంగా నువ్వు నించో, ఇదే నా ప్రార్థన. నాయన నువ్వు నించోమన్నావు, నేను నించుంటున్నాను, నువ్వే నాకు కావాలి. కానీ నా కుటుంబాన్ని మాత్రం నా బిడ్డల్ని చేతులు కమ్మి అలాగా బాబు కూడా ఆశ్చర్య రీతిగా మేము అనుకోకుండా వాళ్ళ క్యాస్ట్ అడగకుండా ఏం అడగకుండా అమ్మాయిని మా సేవకులు వచ్చి వీళ్ళిద్దరు సాక్ష్యాలు విన్నానమ్మా, ఇద్దరు ఈ సాక్ష్యాలు బాగున్నాయి, ఈ అమ్మాయిని నేను రాజేష్ చేయాలి, మా బాబు పేరు కూడా రాజేష్ చేయాలనుకుంటున్నానని చెప్పి వెంటనే వివాహం 16 అయింది. ఎంత ఆశ్చర్య రీతిగా ప్రభు వాళ్ళ పరిశుద్ధాన్ని సహాయం చేశారు. ఆ సంవత్సరం మాకు 2015లో మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 14లో నీ తలుపు తెరిచి ఉన్నాను, ఇంకెవరు వేయనారు. 3:8 ప్రకటనలో ఆ వాగ్దానం ఇచ్చి మేము మందిరానికి సంపూర్ణంగా ముగ్గురం మా పిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి. ముగ్గురం 2014లో దేవుడు పెళ్లిళ్ళు అవ్వకముందే మందిరంలో ఆయన సన్నిధిలో రహస్యంగా వెళ్తూ రహస్యంగా ఆయన ఆరాధిస్తూ భయపడుతున్న వాళ్ళకి స్వేచ్ఛతో ఆయన సన్నిధిలో కనపడ్డానికి కృప. అది ఎంత ఆనందం అంటే, అదెంత సంతోషం అంటే, ఆ పరలోక ఆనందం నేను భూమి మీద అనుభవించాను. అప్పటి నుంచి ఇంకా ఆయన తలుపు తెరిచింది ఎవరు వేయలేదు. అలాగా 2014, 15, 16లో నలుగురు మా పాపకి 2 పాపల్ని, మా బాబుని ఇచ్చారు. దైవ సంతానం నాకు దయచేశాడు దేవుడు. అలాగున్నప్పుడు అంకుల్ మేము ఆయన రక్షించబడలేదు. మేము ముగ్గురం ఇక్కడ మా ఫ్యామిలీ మేము ఒక రూమ్ లో ప్రార్థన చేసుకుంటే ఆయన ఒక రూమ్ లో పెద్దగా విగ్రహాలు పాటలు పెట్టి ఎంతో ఇదిగా ఉండేది. నాకు ఒకటే అడిగాను, ప్రభువా నా కుటుంబంలో నీకు మహిమ రావాలి. ఒకవేళ ఆయన పొద్దున్న నువ్వు బ్రతికించావు, ఆయుష్నిచ్చావు, రిటైర్మెంట్ వరకు సహాయపడ్డావు, భూమి మీద సజ్జలు లెక్కన చేసి ఆయన రేపొద్దున ఏదైనా అయితే నా ఇంట్లో అన్ని జనంగా ఆచారాలు ఏమీ జరగకూడదు, నీకు మహిమకరంగా జరగడానికి సహాయపడు, నీకు కేవలం మీరు నా దేవుడని అన్నులు చెప్పుకునేటట్లు, నా దేవుడు గొప్పతనాన్ని వాళ్ళు ఎరిగేటట్లు సహాయపడను అంటే 2001లో 16 సంవత్సరాల దగ్గర 15 సంవత్సరాల దగ్గర ఎంతో మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని మేము దేవుడిని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన ఆయన హృదయాన్ని తెరిచి దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన రక్షించుకున్నారు. 2001లో రక్షించుకుని 2001లో ఆయన బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చారు. అది నా జీవితంలో అసాధ్యమైన కార్యం దేవుడు చేస్తూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎన్ని మేళ్ళు అంటే నేను ఊహించిన మేళ్ళు, నేను అడిగిన దానికన్నా అధికంగా ఇస్తూ వచ్చారు. బంధించబడిన వారిని విడిపించే వారిని వర్ధిల్లు చేసే దేవుడు. 1 రాజులు 20:22లో ఒకటే వాగ్దానం నన్ను వెంటాడుతూ వచ్చేది ఎప్పుడైనా, నువ్వు ధైర్యం కలిగి బలం కలిగి ధైర్యంగా ఉండు, నీ చేయవలసిందని నువ్వు కనిపెట్టు. అదొక్కటే దేవుడు నా వాక్యం నన్ను వెంటాడుతూ వచ్చేది ఎప్పుడు, నువ్వు ధైర్యం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు చేయవలసింది కనిపెట్టు. ఆ ఫస్ట్లో ఏదైతే కాబట్టి ఎబ్రి పత్రికలో మా బాప్తిస్మప్పుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చారో 10:35 ధైర్యం విడిచిపెట్టదు, బహుగా ధైర్యంగా నీకు ప్రతిఫలం గొప్ప బహుమానం ఇస్తానని. నా బిడ్డలను రక్షించుకోవడం, నా కుటుంబం అంతా రక్షించుకోవడమే అది గొప్ప ధన్యత, అది గొప్ప బహుమానం. ఆయన నుంచి భూ సంబంధమైన ఆయన కుమారుడిని ఇవ్వడానికి ఆయన ఎనదేయలేదు, సమస్తమునిచ్చిన దేవుడు ఆయన మనకి ఎందుకు ఇవ్వడని ఆ వాక్యం రోమాపత్రికలో ఉంటది. అలా ప్రభు నా కుటుంబ పక్షంగా సహాయం చేసి, మా అమ్మ ఎంత వ్యతిరేకంగా ఉంటుందో నా కుటుంబంలో అసమాధానాన్ని బట్టి తను అనేది, నువ్వు ఆ దేవుడిని నమ్ముకుని బట్టే కదమ్మా నీ కుటుంబంలో ఇలా ఉన్నాయి, ఎందుకు మరి ఆ యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీ వల్లే ఇలా కుటుంబంలో సమాధానాలు గొడవలు ఉన్నాయని ఎంతో వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెని దేవుడు ఆశ్చర్యతగా ఈ సంవత్సరం తను కూడా రక్షించి బాప్తిస్మలో నిలబెట్టాడు. 85, 86 సంవత్సరాలు వృద్ధాపులో తన దేవుడిని ఎరిగింది. ఆ ఆత్మ నశించి నరకానికి పోద్దామని ఎంతో భయపడేదని నా వయసులో, కానీ దేవుడు తను కూడా రక్షించాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు చెందిన దేవుడు. నేనైనా నమ్మకమైన దాన్ని కాదు, కానీ ఆయన నమ్మకత విశ్వాసత ఎంతో గొప్పది. కిరణ్ బ్రదర్ ఇక్కడికి వస్తున్నారు, యాదగిరిగుట్ట సంఘ సేవకులు గ్రూప్ లో ఉన్నారు. మా బాబు తెలుసు. అలా 2015లో ఆయన్ని పరిచర్యకి పిలుచుకుని దేవుడు వాక్య పరిచర్లో, యవన బిడ్డల మధ్యని యూత్ మీటింగ్ లో, చిన్న బిడ్డల మధ్య సండే స్కూల్ భరత్నార్లో ఎంతో గొప్పగా వాడుకున్నా. అది నేను ఊహించింది. ఒక రోజు ఇలాగా ఏదో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏదంటే
ఆయన పొలంలోకి పని చేయడానికి బలవంతుల్ని, గొప్పవారు, జ్ఞానవంతులన్నీ పిలుచుకున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి బలహీనులు ఉండిపోయారు. ఆ బలహీనుల్ని కూడా పట్ల జాలిపడి ప్రభు ఏం చేశారంటే, మీరు నా పొలంలోకి రండని ఉదయం నుంచి కష్టపడిన వారికి ఏ దేనారం ఇచ్చారో ఆ సాయంత్రం వచ్చి ఆ బలహీనులకు కూడా అదే సేమ్ ఇచ్చారు. అప్పుడు నేను అడిగాను, ప్రభా నా కొరకు నువ్వు ఎన్నో చేసావు, మేము ఆ బలహీనము, మీ కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు బాబుని పరిచర్లో వాడుకున్నారు. అల్లుడిని కూడా పరిచర్లో ఉంచుకున్నాడు. శ్రావ్య కూడా, మా పాపను కూడా సండే స్కూల్లో ఆయన మందిరంలో వాడబడ్డానికి కృపనిచ్చారు. నాకు కూడా 2015లోను నేను కూడా ప్రభా మీ పరిచర్య చేయాలంటే 2015లో 40 వేసే పదము 49లో ఉంటది. సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడకము ప్రకటించు, ఇదిగో నీ దేవుడని యూదాలో ప్రసిద్ధి చేయమని దేవుడు ఆ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆయన రక్షించబడకపోయినా దేవుడు సువార్త ప్రకటించడానికి కృపనిచ్చారు. ఆ 2015 నుంచి ఇప్పటి వరకు తండ్రి తన సువార్తలను నన్ను వాడుకుంటూ అనేక ఆత్మలు, ఆ సువార్తలో కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలను మీకు ఒక రోజు పంచుకుంటాను. ఎంత చనిపోయిన వాళ్ళ దగ్గరికి, సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి, ఎంతో మంది పాపాలు నేను అడుగుపెట్టి ఆయన నడిపింపు, ఆత్మ తాకిండి నేను చూశాను, ఆయన స్పర్శను చూశాను. ఏ బిడ్డలు రక్షించబడాలో వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్లి వాడుకుంటూ వచ్చారు. ఇలా ప్రభు నా కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు ఆయన రక్షణలో నాయన రక్షించుకొని ఆయన మందిరంలో నాయన మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడ్డారు. ఉదయకాల ప్రార్థనలో ఇలాగ ఎడతెగ ఆయన నడిపింపు నేను అనుభవించాను. నేను నా ఊపిరి ఎంత నేను తీసుకుంటానో, నా ఊపిరి పీల్చుకున్నంత సమీపంగా దేవుడు నాతో ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ విషయంలోనైనా నేను ఆయన పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన కార్యాలు నేను కళ్ళారా అనుభవించాను. ఆయన మంచితనం అనుభవించాను. ఒక మనిషి సహాయం చేయడం మనం కళ్ళారా చూస్తాం, కానీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన తండ్రి, సైన్యములకు అధిపతి అయిన పేరు వహించిన వాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు చెప్పనాశక్యమైనవి, మహిమాయుక్తమైన కార్యాలు, మేలు నేను అనుభవించాను నా కుటుంబ జీవితంలో. ఈ రోజు కుటుంబంగా ఆయన మందిరంలోకి వెళ్ళడానికి, కుటుంబంగా ఆయన సేవించే భాగ్యం ఇచ్చారు. అది నా జీవితానికి చాలు. నేను ఎప్పుడు కూడా నా దేవుడిని ఒకటి అడిగాను, నాకు ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు ఏది వద్దు ప్రభా, నీవే నాకు కావాలి. నీవే నా తృప్తి, నా బలము, నా ధైర్యము, నా ఐశ్వర్యము మీరే. మీకన్నా నాకు ఏది కూడా గొప్పది కాదన్నప్పుడు ప్రభు భూ సంబంధమైన కూడా ఏది మాకు కొదువు చేయలేదు. మాకు భూ సంబంధమైన కూడా ప్రతి ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదిగినప్పుడు మేము అడిగిన దానికన్నా అధికంగా మాకు దయచేస్తూ వచ్చాడు. వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాలు సంపూర్ణంగా నేను అనుభవించడం, నేను నెరవేర్చబడ్డం నేను చూశాను. ఇలా పాప కూడా మ్యారేజ్ అయ్యాక వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జర్మనీలో ఉంటున్నారు. అక్కడ జాబులు అన్నిట్లో కూడా వాళ్ళకి సహాయం చేశాడు. ఇలా ప్రతిది ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయంటే ఆయన కార్యాలు, అన్ని కార్యాలు. ఇంకా నేనైతే నా జీవితం అంతా కూడా ఆయన్ని స్తుతించినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేనిది. అంత ప్రభు నాకు సహాయపడుతూ వచ్చారు. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహింపరచబడాలి, గణపరచబడాలని మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటూ, రేపు బాబుకి సిద్దిపేట పరిచర్య ఉందండి. ఆ పరిచర్య కొరకు దేవుడు ఆత్మతో నింపబడి, అభిషేకించబడి ఆ వాక్యపరిచర్యలో బలంగా వాడుకోవాలని మా బాబు కొరకు ప్రార్థించండి. మా కుటుంబం ఇంకా ఆత్మీయంగా బలపరచాలి. నాకే ఒక్కోసారి చిన్న అనుమానం వస్తుంది, అపవాద తీసుకొస్తుంది. నాకు ముందు ఆ ఆత్మీయ ఆ నడిపింపు, ఆ అంగలార్పు ఉందా, నేను చల్లారిపోయినాను, ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. ప్రభా నాకు ఆ అంగలార్పు, ఆకలి దప్పులు అది ఉందా, నేను చల్లబడిపోయాను ఆత్మీయంగా, అన్ని బాగున్నాయి అనుకునేటప్పుడే మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. అది ఉండకూడదు. అన్ని కన్నా దినము ఆయనలో క్రీస్తు నన్ను పోలి నడుచుకున్నట్టు నన్ను చూసి నడుచుకుని పౌలు చెప్పగలిగాడు. క్రీస్తుని పోలి ఆయన నడుచుకున్నాడు. అలా మా కుటుంబం కూడా ఉండాలని. ఇంకా నా కుటుంబంలో మా తమ్ముడు ఒక్కడు రక్షించబడలేదు. తను శ్రీనివాస్ ఆయన పేరు. ఆయన రక్షణ కొరకు ప్రార్థించండి. ఈ కొద్ది చిన్న సాక్ష్యం ప్రభు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికి.
థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లాడ్. నల్లి సిస్టర్ మీరు ఏమైనా మాట్లాడాలక్క, చెప్పండి. అక్క సాక్ష్యం అయిపోయింది కదా. ఓకే, అందరికి ప్రైజ్ లాడ్. ఈశ్వరి యొక్క ఒక లాస్ట్ మంత్ ఇన్సిడెంట్ చెప్తాను. లాస్ట్ మంత్ అక్క ప్రియాంక సర్జరీ అయింది. అవునరా. లాస్ట్ మంత్ అక్క కోడలికి సర్జరీ అన్నమాట. సో అంటే దేవుడు మనతో ఉన్నారు అన్న ఒక రుజువు. ఇందాక బ్రదర్ అడిగారు కదా, దానికి దిస్ ఇస్ ది ఆన్సర్. ఫస్ట్ అక్క చెప్పినట్టు వాళ్ళ అల్లుడు he was one of my best Sunday school student, and I have seen ఆయన క్లాస్ లో కానీ యాక్టివిటీస్ లో కానీ he was very 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 and the fear of God. అందుకని ఈ రోజు ఆ బ్లెస్సింగ్. సెకండ్, ఆ అక్క కోడలికి లాస్ట్ మంత్ సర్జరీ. అప్పుడు అక్క వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో సర్జరీకి. అక్క మీరు షేర్ చేసుకుంటారా, నేను షేర్ చేయనా? చెప్పురా, పర్వాలేదు, చెప్పు. సో ఆ సర్జరీలో వాళ్ళు కన్ఫ్యూజన్ గా అది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. ఆ రోజు నైట్ నేను సమ్వేర్ అరౌండ్ 10 o'clock అనుకుంటా, 10:30 నైట్ నేను అక్కకు కాల్ చేశాను. ఎందుకంటే యశోదాలో సర్జరీ క్యాన్సిల్ అయిపోయింది అని. నేను అక్కకు కాల్ చేసి, అక్క ఎవరక్క యశోద హాస్పిటల్లో అని. ఎందుకంటే యశోద హాస్పిటల్ డాక్టర్ ఓన్లీ ఈఎన్టీ డాక్టర్ నాకు మంచి పరిచయం. నేను రెగ్యులర్ గా వెళ్తాను అనమాట ఆ డాక్టర్ దగ్గర. ఈయనే కదా మరి ఈ అని నేను అక్క కాల్ చేస్తే, లేదురా ఇది వేరెవరో డాక్టర్, వాళ్ళు యశోదాలో చేస్తానని చెప్పేసి ఇప్పుడు ఏదో రిపోర్ట్స్ బ్లడ్ తక్కువగా ఉంది అని క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి. సో ఆ రోజు వెంటనే నేను డాక్టర్ కాల్ చేశాను నైట్ 10:30కి. హీ డిడ్ నాట్ రెస్పాండ్. కానీ ఆఫ్టర్ 5 minutes డాక్టర్ కాల్ చేశారు. కాల్ చేసేసి, ఏందమ్మా ఇప్పుడు ఈ టైం కాల్ చేశారంటే, లేదు సార్ ఇలా ఒక పేషెంట్ వస్తారు రేపు అంటే, రేపు కాదు మండే రమ్మని చెప్పండి అని చెప్పి. సో అక్కకి చెప్పాను, అక్క నేను డాక్టర్ తో మాట్లాడాను, మండే వెళ్ళండి. మండే వాళ్ళు వెళ్ళారు. ట్యూస్డే 1 day, వెన్స్డే సర్జరీ అయింది. థర్స్డే ఐ థింక్ హీఈస్ బ్యాక్ అండ్ షీఈస్ వెరీ నార్మల్. అంటే ఆ అక్క అన్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను రా, ఎక్కడ నాకు సెకండ్ ఆప్షన్ దొరుకుతుందా, మేము ఈ డాక్టర్ మాకు తెలీదు, వేరే ఎవరు డాక్టర్ తెలీదు, యశోదాకి వెళ్దాము అని మేము అనుకున్నాము. అంత లోపల నువ్వు కాల్ చేసేసి దేవుడు చూడండి ఎట్లా నడిపించారని చెప్పి. దట్స్ హౌ గాడ్ లీడ్స్ హిస్ చిల్డ్రన్. అండ్ దట్స్ హౌ మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఫెలోషిప్ లో ఉంటామో, దేవుడు ఎవరి ద్వారా అయినా మనకు ఆ నడుపుదల మనతో ఉంటారు. అండ్ టుడే ఇట్స్ ఆల్మోస్ట్ 15 days అనుకుంటా ప్రియాంక సర్జరీ. షీఈస్ నైస్. ఎన్నో క్వశ్చన్స్ ఉండింది, అక్క కూడా అడిగారు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బికాస్ ఐ హావ్ గాన్ త్రూ దట్ సర్జరీ. అండ్ అక్క వాజ్ వెరీ హ్యాపీ. దేవుడు ఎట్లా నడిపించినారు చూడరా, మేము ఇప్పుడే అనుకున్నాము అని. దట్స్ హౌ గాడ్ లీడ్స్ us. అండ్ దట్ ఈస్ వన్. మీకు అందరికి చాలా థ్యాంక్స్. ఎస్టర్డే యూ మేడ్ మీ వెరీ స్పెషల్. అండ్ వన్ మోర్ బెస్ట్ స్పెషల్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్ yesterday is one of my Sunday school student who is Paulana's daughter, second daughter. తన జర్నీ నాతో ఎట్లా ఉండిందంటే, నాట్ యాజ్ అ టీచర్ అండ్ అ స్టూడెంట్, బట్ యాజ్ అ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ గా, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. మా జర్నీ అట్లా ఉండింది అనమాట. తను యుఎస్కి వెళ్తున్నప్పుడు కూడా మేము ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాం ఇద్దరు కలిసి. తన లైఫ్ డిఫరెంట్, కానీ నాతో కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్. నేను తనకు స్పిరిచువల్ గా చాలా గైడ్ చేశాను. అండ్ చర్చికి రావడం కూడా తనకి చాలా కష్టం. నేను ఇంటికి వెళ్ళి తనతో చాలా మాట్లాడి చర్చికి తీసుకెళ్లేదాన్ని. అప్పుడు అనేది, అక్క ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫర్ యూ అంటది. నేను డోంట్ కమ్ ఫర్ మీ, యూ హ్యావ్ టు కమ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ క్రైస్ట్. లుక్ ఎట్ గాడ్, లుక్ ఎట్ క్రైస్ట్ అని. that is secondary akka, but because you are forcing me I'm coming antadi. Okay, at least in this way you come.
So Sunday, I used to go to her house, pick her up, and then go to church. నిన్న తన మెసేజ్ పంపించింది ఏమంటే, I thank you so much for guiding me and talking to me. I can read that message, and I'm taking baptism next month. అని చెప్పింది. I was so happy. Lord, thank you for choosing this child. మేము ఎంతో I personally used to feel very bad about her, but today God has spoken to her. She said, Akka, I'd like to take this opportunity to share good news to you. I'm getting baptized next month, God willing, and a huge chunk of it was because of your continued prayers and support. More to come. నేను పాలన్నకి డైరెక్ట్గా ఈ మెసేజ్ పెట్టాను, షేర్ చేశాను. అండ్ అన్న ఆల్సో he's sent me a very such a reply I never expected, and I was so happy, and I thank the Lord that this day was so special for me, that all my Sunday school children are growing in the Lord, and today so many of them ministering, and I thank the Lord for using me as a channel. And నిన్న ఒక డెసిషన్ ఏమనుకున్నానంటే, I have to grow more in the Lord and serve the Lord more and more towards him అని చెప్పి, దట్స్ హౌ గాడ్ స్పోక్ టు మీ ఎస్టర్డే. అండ్ నేనే సెలబ్రేషన్ చేయలేదండి. ఐ డిడ్ నాట్ సెలబ్రేట్. టు టెల్ యూ, ఎస్టర్డే ఇంట్లో కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. ఈవినింగ్ somewhere around 8 o'clock I got freshened up myself, and all the celebrations only was the strengthening of God's children's wishes, and my children, my Sunday school children growing in the Lord. I thank the Lord for the blessed day that I had. It was very special amongst all these years. Thank you so much, and thank you for your prayers. Praise the తర్వాత Lord. ఇంకోటి బ్రదర్, అక్క? నళిని చెప్తుంది కదా, ఆయన నళిని ఇప్పుడు చెప్పారు కదా, ఆయన స్టూడెంట్ గా మా బాబు పాప కూడా, మా అల్లుడు నళిని స్టూడెంట్. బర్లిన్ లోను ఒక చర్చికి వెళ్తారు, అక్కడ సండే స్కూల్ లేదు. వీళ్ళే ఇక్కడ నుంచి పాలనని అడిగి మెటీరియల్ పంపించి అక్కడ సండే స్కూల్ నడిపించారు. అక్కడ అనేక పిల్లలకి యవనస్తుల మధ్యన వాళ్ళిద్దరూ కూడా వాడబడి ఇప్పుడు బర్లిన్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అక్కడ పరిచర్య మాత్రము వాళ్ళు వేసింది, అక్కడ విత్తనం మాత్రము ఫలించి ఆ పరిచర్య దేవుడు అలాగా వాళ్ళని కూడా వాడుకుంటూ వచ్చారు. యాదగిరి గుట్టకు కూడా వచ్చాడక్క మీ అబ్బాయి? మా రాజేష్ వచ్చాడమ్మా. రాజేష్ మా బాబు పేరు. కిరణ్ మేము చూస్తుంటామన్నా. ప్రైజ్ లాడన్నా కిరణ్ అన్న, రాజేష్ కలిసింటామా? బాగా మేము కూడా కలిసాం సిస్టర్ చాలా సార్లు యాదగిరి గుట్టలో. No brother, మీరు కలవలేదు రాజేష్ని కలవలేదా? మీరు సునీల్ బ్రదర్ ని కలిసారు. సునీల్ కలిసాం, కరెక్ట్. రాజేష్ బ్రదర్ కిరణ్ బ్రదర్ కి బాగా తెలుసండి. కిరణ్ బ్రదర్ రాజేష్ మా బాబు అండి. మీ దగ్గర పరిచయం ఒకసారి ఏమండి జర్మనీ వెళ్ళొచ్చారు కదా మీరు? మేము జర్మనీ వెళ్ళొచ్చామండి. అదే అప్పుడు మీకోసం ప్రేయర్ చేస్తాం, బాబు చెప్పాడు. అదే మా బాబు రాజేష్ అండి. మీ దగ్గర పరిచయకి 2 సార్లు 3 సార్లు వచ్చినట్టున్నాను. ఫ్యామిలీగా కూడా వచ్చారు. ఫ్యామిలీగా కూడా మీ దగ్గరికి వచ్చారు. మీరు లేనప్పుడు. అవును, మీకు బాగా పరిచయం అని మీకు మీ పేరు చెప్పాను అందుకని. బాగున్నారు కదా? వాళ్ళు బాగున్నారు కదమ్మా? బాగున్నామండి. మా కోడలికి సైనస్ ఇది ఆపరేషన్ అయింది, ఇప్పుడు పర్వాలేదండి, బాగా అయింది. ప్రైజ్ గాడ్ అందరికి. సో మిమ్మల్ని చూసాక నేను చెప్పాను మా బాబుకి, ఇలాగా కిరణ్ బ్రదర్ ఇంట్లో ఉన్నారు నాన్న అంటే, అవునా మమ్మీ ఎలా ఉన్నారని అడిగారు. నేనేం మాట్లాడలేదని చెప్పాను. ఓకే, ఎస్ అక్క, థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. నిజంగా ఈ సమయంలో మన మధ్యన అమృత సిస్టర్ ఉన్నారు, కొన్ని విషయాలు పంచుకుంటారు అక్క కూడా. అక్క ఓవర్ టు యు అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.
ప్రభు నామంలో మీ అందరికీ ఉదయకాలంలో దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు చెప్తూ ఉన్నాను. మీరందరూ నా కొరకు చేస్తున్న ప్రార్థనల కొరకై దేవునికి వందనాలు. మీకు కూడా కృతజ్ఞతలండి. ఈశ్వరి సిస్టర్ యొక్క సాక్ష్యం ద్వారా ఈ ఉదయకాలంలో నేను కూడా ఎంతో బలపరచబడ్డాను. థ్యాంక్ యూ అక్క. ప్రభు మీ జీవితంలో ప్రభు మీకు ఎంత సమీపంగా ఉన్నారో అది గుర్తెరిగి నేను కూడా ఒక ప్రశ్నతో జాయిన్ అయ్యాను. అంటే ప్రభు సన్నిధిలో, ప్రభు అలాంటి విషయంలో నాకు మీ సంకల్పాన్ని, మీ చిత్తాన్ని బయలుపరచండి అని ప్రభు మీ సాక్ష్యం ద్వారా ఆయన చిత్తాన్ని నాకు కన్ఫర్మ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఈ విధంగా ఒకరి ద్వారా ఒకరిని ఆ దినం సమీపించుకొలది ఒకరినొకరు పురికొల్పమన్న రీతిగా నా యొక్క అక్కర యొక్క సాక్ష్యం ద్వారా పెంచబడింది. అందును బట్టి మీకు వందనాలు, ప్రభుకు కృతజ్ఞతలు. నిజంగా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏ రీతిగా అయినా తీరుస్తాడు. అది వాక్యం ద్వారా అయినా, సాక్ష్యం ద్వారా అయినా, పాట ద్వారా అయినా, మరి ఏ విధంగానైనా. రియల్లీ నేను దాదాపు 3 days నుంచి సమాధానం వెతుకుతా ఉన్నాను ప్రభు సన్నిధిలో. ప్రభా మీ చిత్తం బయలుపరచందే నేను అడుగు అయితే ముందుకు వేయను అని ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు నా ప్రార్థనకి ఈ ఉదయకాలం నా జవాబిచ్చాడు ప్రభు. సిస్టర్, ప్రభు మిమ్మల్ని రానున్న దినాల్లో ఇంకా అధికంగా వాడుకొనాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా మీ అందరు కూడాను నా కొరకు, నా కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృతజ్ఞతలండి. దయచేసి నేను ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నానంటే ఎవ్రీడే కరెక్ట్ 5:30 to 6:30 నేను మా హస్బెండ్ ప్రార్థన చేసుకునే టైం కూడా కరెక్ట్ 5:30 to 6:30 అనమాట. ఇక్కడ జాయిన్ అయితే నేను అక్కడ మిస్ అయిపోతా ఉన్నాను, అక్కడ జాయిన్ అయితే ఇక్కడ మిస్ అయిపోతా ఉన్నాను. ఎటు తేల్చుకోలేని పరిస్థితి లాగా అయిపోతా ఉంది. ఇదిగోండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఆయన రూమ్ లో ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుకే నేను జాయిన్ అవ్వలేకపోతా ఉన్నాను. అయితే నిన్న బ్రదర్ దిగంధర్ బ్రదర్ తో మాట్లాడాను. కనీసము మా వారానికి ఒక 2 days అయినా కానీ జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయాలి అని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ సహవాసాన్ని కోల్పోవటం కూడా నాకు ఇష్టం లేదు. అదే సమయంలో మా ప్రేయర్ టైంని కూడాను, ఎందుకంటే ఇద్దరము పరిచర్యలో ఉన్నాము, ఇద్దరము ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇటు పరిచర్యకి మా ఆఫీస్కి నేను వెళ్ళాలి. అదే టైం అనమాట. మళ్ళీ 6:30 6:45 నుంచి ఇక మళ్ళీ పనుల కొరకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతా ఉంది. నేను మీ మధ్యలో జాయిన్ అవ్వలేకపోతున్నప్పటికీ కూడాను మీరు నా కొరకు ఎంతగానో కన్సర్న్ కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలండి. జాయిన్ అవ్వకపోయినా మీ అందరి గురించి ప్రార్థనలో ఖచ్చితంగా మేమిద్దరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా నల్లి సిస్టర్ విషయమై చాలా మంది సాక్ష్యం చెప్పారు అనేసి నిన్న యుగంధర్ బ్రదర్ షేర్ చేశారు. దయచేసి 2 మాటలు చెప్తాను నల్లి సిస్టర్తో నాకున్న అనుబంధం గురించి. 2017లో మా ఆఫీస్లో గ్లోబల్ మా సౌత్ ఏషియా కన్సల్టేషన్ జరిగిందనమాట. అంటే 5 countries నుంచి వస్తారు. అయితే సత్యవాలన్న మీలో చాలా మందికి తెలుసు. అన్నారు, పాప మనకి ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి పిల్లల కొరకు ఒక గ్రూప్ కావాలమ్మా వాక్యం చెప్పేదాని కొరకై. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా మాతో ఉంటారు. వైఫ్స్కి అందరికీ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ తను సెషన్స్ తీసుకుంటా ఉంది. మా సెషన్స్ మాకుంటాయి. మరి పిల్లలు ఇదైపోకూడదు, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఎవరన్నా తీసుకోవాలి అని అంటే, నాకు పాలన్న చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అన్న నేను ఆ విషయం నేను చూసుకుంటాను, మీరు మనకేమి ఇబ్బంది లేదన్నా అని చెప్పి రోజు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి
పాలన్న వాళ్ళ దగ్గరికొచ్చాము. పాలన్న ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. 5 డేస్ 4 డేస్ జనవరి నెలలో ఎస్తేర్ అక్క నళిని సిస్టర్‌ని తీసుకొనొచ్చారనమాట. అప్పుడు పరిచయమయ్యారు. ఆ తర్వాత మధ్యలో ఒక 2 సంవత్సరాలు పెద్దగా జస్ట్ అదే 1, 2 సార్లు అట్లా మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే కోవిడ్ మొదలైందో అప్పుడు మా పరిచయం ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ఎందుకంటే ప్రతి ఆన్‌లైన్ ట్రైనింగ్‌లో నళిని అక్క జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఫోన్‌లో ట్రైనింగ్ అయిపోతానే తన యొక్క అనుభవాలు నాతో పంచుకుంటూ ఉండేవాళ్ళు. నేను నా అనుభవాలు పంచుకుంటూ ఉండేదాన్ని. ఈ విధంగా ముందుకు కొనసాగేటప్పటికి ఒకరి హృదయం ఒకరికి పెనవేసుకొని పోయేంత లోతుగా మేము నడిపించబడుతూ వచ్చాము. ఆహ్, వేరే వేరే లోక సంబంధమైన విషయాలేమి ఉండేవి గాదు గానీ, ఒకరి ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకుంటూ ఉండేవాళ్ళం. ఆహ్, ఎప్పుడూ ఒకటుండేది నా కొరకు సంబడీ ఈస్ దేర్. ఆహ్, ఎందుకంటే ఈ దినాలు మనం అందరిని నమ్మలేము. అందరి మీద మనం ఆధారపడలేము. అలాంటి పరిస్థితిలో పైగా నా 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 మనస్తత్వాన్ని బట్టి, నాకున్న దీన్ని బట్టి నాకు ఎక్కువ మంది ఆహ్, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉండరు. అందరితో బావుంటాను. కానీ నా హృదయాన్ని పంచుకునేది మాత్రము ఆహ్, అతి కొద్ది మంది అంటే జస్ట్ 1, 2 మా వ్యక్తులే ఉన్నారు. వాళ్ళల్లో నళిని అక్క అనమాట. అనేక సార్లు ఆహ్, చాలా డౌన్‌గా ఉన్నప్పుడు ఆహ్, నాకు తెలియకుండానే తను కాల్ చేసేది. సిస్టర్ ఈరోజేంటో మీరు డల్‌గా మాట్లాడుతున్నారు. అంటే నా వాయిస్‌లోనే నా హృదయాన్ని ఆమె కనిపెట్టేదనమాట. అయితే ఆ విధంగా ఒకరినొకరము బలపరుచుకునే దాని కొరకే ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంతగా సహాయం చేస్తూ వచ్చాడనంటే మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్ లాగా అయిందనమాట. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను తెలుసు. వా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా నాకు చాలా మటుకు అందరూ పరిచయమయ్యారు. మరి ముఖ్యంగా పీఎల్‌డీ ట్రైనింగ్స్‌లో అయితే తన యొక్క సహకారం ఎంతగా ఉండేదంటే, నళిని అక్క నాతో ఉన్నప్పుడు కంప్లీట్‌గా 100% నా కాన్సంట్రేషన్ అంతా కూడాను పరిచర్య మీదే. అంటే ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉండేదాన్ని గాబట్టి దాదాపు 8 గంటలకి నిలబడితే సాయంత్రం 6 గంటల వరకి అసలు కంటిన్యూయస్ స్టాండింగే ఉండేది. బ్రేక్ టైమ్‌లో తప్ప స్టాండింగే ఉండేది. ఆఖరికి నాకు మంచి నీళ్ళు తీసుకునే అంత సమయం గూడా ఉండేది కాదు. ప్రతి విషయం గూడా వాటర్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, అసలు ఎలా చూసుకునేవాళ్ళు అనంటే నాకొక రైట్ హ్యాండ్ లాగా ఉండేది. అంతే గాకుండా వచ్చిన వాళ్ళందరికీ ఎంతగా పరామర్శించేది అనంటే ఆహ్, అసలు చాలామంది అనుకునేవాళ్ళు. నళిని అక్క గూడా వాక్ త్రూ ద బైబిల్ స్టాఫ్ ఏమో అనుకునేవాళ్ళనమాట. అంతగా మాలో కలిసిపోయింది. మా పరిచర్యలో కలిసిపోయింది. అనేక ట్రైనింగ్స్‌లో గూడాను తన యొక్క సహకారాన్ని ఇవాల్యుయేషన్స్‌లో వాటిల్లో తనని పిలుచుకోవడం, నేను పరిచర్యలో తనని వాడుకోవడం అంటే నాకొక రైట్ హ్యాండ్‌గా తను ఉంటూ వచ్చేదనమాట. ఆహ్, అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ పీఎల్‌డీకి మాత్రము అంకుల్ యొక్క పరిస్థితి నన్ను చాలా కలిచివేసింది. ఎందుకంటే మా మామగారు గూడా అదే పరిస్థితి గుండా వెళ్తున్నారు. 4 రోజులు నళిని అక్క నా దగ్గర ఉంచుకుంటే పేరెంట్స్ ఇబ్బంది పడగూడదు. మళ్ళీ తను లేకపోతే ఎట్లా? ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా ఉండింది. ఓ వైపున నాకు గాయమే, తనకి గాయమే. ఎందుకంటే చాలా కాలం క్రితమే, కొన్ని నెలల క్రితమే తన లీవ్ గూడా అప్రూవ్ అయిపోయింది. అయినప్పటికీ ఆహ్, ఏంటంటే నాకొక బాధ అంకుల్ అంకుల్ లేకపోతే అసలు నళిని అక్క లేకపోతే అంకుల్ అసలొక్క క్షణం గూడా ఉండేటట్లు లేరు. అటు గూడా నేను ఆలోచించాలి గదా అని ప్రభు సన్నిధిలో అడుగుతూ వచ్చాను. ప్రభా! తను లేకపోతే కష్టం గదా నాయన. ఎట్లా ప్రభు అని అడుగుతూ వచ్చాను. అనుకోకుండా మా ఆఫీస్‌లో ఇంకొక అబ్బాయి ఆహ్, నాకు హెల్పింగ్ హ్యాండ్‌గా ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. సత్యబాల అన్నారు, "పాప ఈ బాబుని గూడా మనం ట్రైన్ చేయాలమ్మా పీఎల్‌డీస్‌లో" అనేసనన్నారు. ఇంకప్పుడు ఐ కుడ్ నాట్ మేక్ ఎ డెసిషన్.
అయినప్పటికీ కొంచెం గాయమైనప్పటికీ నేను నల్లి సిస్టర్‌కి చెప్పాల్సొచ్చింది. సిస్టర్ నా డ్యాడీకి బాలేదు గదా! ఆలోచించండి అనేసి. ఆ విధంగా లాస్ట్ పీఎల్‌డీకి అక్క రాలేకపోయారు గానీ, తన ప్రార్థనలు మాత్రం చాలా నాకు సపోర్ట్‌గా ఉంటూ వచ్చినాయి. ఇంకొకటేంటంటే, ఈసారి నిజంగా అక్క వచ్చుండింటే చాలా బాధపడుండేవాళ్ళు. దేని విషయం అంటే, సెంటాన్స్ వాళ్ళు చాలా చాలా ఈసారి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారనమాట. అయితే ప్రభువుకు ముందే అన్నీ తెలుసు గాబట్టి, ఇక అసలు తట్టుకోలేనంత ఇబ్బంది పెట్టారు. ఒకవేళ అక్క ఉండుంటే ఇంకెంత బాధపడేవాళ్ళో. అందుకే ప్రభు అనుమతించలేదేమో అనేసని అనుకున్నాను నేను మనసులో. నేనే ఉండలేకపోయాను. 4 డేస్‌లో 2 డేస్ నేను ఈ మధ్యలో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. కాబట్టి ప్రభుకి అన్నీ తెలుసు. అంతేగాకుండా నళిని సిస్టర్ పిల్లల విషయంలో ఆహ్, ఎంతగా మేమిద్దరము ఒకరి కన్నీళ్ళు ఒకళ్ళు పంచుకునేవాళ్ళమనమాట. బిడ్డల విషయంలో చాలా చాలా సపోర్ట్‌గా ఒకళ్ళకొకళ్ళు ప్రార్థించుకునేదానికి ఒక ఆధారపడదగిన, నమ్మదగిన స్నేహితురాలిని ప్రభు నాకు అనుగ్రహించినందుకు. అది గూడా పరిచర్యలో నాకిచ్చినందుకు ప్రభుకి ఎంతో వందనాలు. థాంక్ యూ సిస్టర్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మీ. థాంక్ యూ సో మచ్. ప్రభులో మీరందరూ గూడా పీఎల్‌డీ టీమ్ నాకు వెనకాల ఒక బ్యాక్ బోన్‌గా నా పరిచర్యకు ఒక సపోర్ట్‌గా ఉన్నందుకు నేను మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అయితే ప్రభు నాకింత దివ్యమైన డివైన్ ఫ్యామిలీనిచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యుగంధర్ బ్రదర్ హృదయంలో ఏదైతే విత్తనం బర్నబాస్ అన్న విత్తనం 2 ఇయర్స్ క్రితం నాటబడిందో, దా ఆ విషయంలో మీరు అనుదినము ఎదుగుతున్నందుకు, మీ జీవితంలో నా యొక్క చిన్న పాత్ర ఉన్నందుకు దాన్ని బట్టి కూడా నేనెంతో సంతోషిస్తా ఉన్నాను. ఈ యొక్క గ్రూప్‌ని బైండ్ చేసి మీరు ఉంచినందుకు ప్రభు నామం పేరిట మీకు కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అక్క Thank you అది so much, sister. All glory to God. అది సండే స్కూల్ గురించి చెప్తా అన్నారు. సండే స్కూల్ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఒకటి మనము అక్టోబర్ నెలలో ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. మన వాక్ త్రూ ద బైబిల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నాగారంలో ఉంది. సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా కానీ మీరు మీరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే మీ మందిరంలో ఉన్న ఎవరినైనా కానీ పంపించవచ్చు. ఏంటంటే 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఓవైపు స్క్రీన్ చిన్న వస్తుందా బిడ్డలకి అక్క? ఎస్ ఎస్ చిన్న బిడ్డలకి ఏ విధంగా బోధించాలి, టీచింగ్ మెథడాలజీస్ ఏంటి, యాజ్ ఎ టీచర్ మనం ఏ విధంగా సిద్ధపడాలి అన్న విషయాలు ఓవైపు ట్రైనింగ్ ఇస్తూ, మరోవైపు వాక్ త్రూ ద ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన గుండా ప్రయాణము. పాత నిబంధనలో క్రియేషన్ టు క్రైస్ట్, సృష్టి నుంచి క్రీస్తు వరకు ఏ ఇంపార్టెంట్ పీపుల్, ప్రాముఖ్యమైన ప్రజలు, ప్రాముఖ్యమైన ప్రాంతాలు, ప్రాముఖ్యమైన సమయాలు, ప్రాముఖ్యమైన సంఘటనలు, ఇవన్నీ 40 స్టెప్స్‌లో యాక్షన్ రూపకంగా నేర్పిస్తూ టీచింగ్ ఉంటదనమాట. ఎలా ఉంటుంది అనంటే బైబిల్ అంతటిని అంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు, ఆ తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్‌లో మత్తయి నుంచి ప్రకటన వరకు అంతా కూడాను కేవలము నిమిషంన్నర సమయంలో జిస్ట్ అంతా కూడా యాక్షన్ రూపంలో చెప్పేయొచ్చు అనమాట. అంటే బైబిల్ యాక్షన్ రూపంలో స్కెలిటన్ ఆఫ్ ద బైబిల్ అంతా కూడాను మనము చిన్న బిడ్డలకి మనం నేర్చుకోవచ్చు, చిన్న బిడ్డలకి కూడా నేర్పించవచ్చు. మనము మన యొక్క మందిరాన్నే ఒక మ్యాప్ లాగా తీసుకుంటూ ప్రాముఖ్యమైన స్థలాలను మనము గుర్తించే విధంగా, ప్రాముఖ్యమైన వ్యక్తులు లైక్ అబ్రహాము, తర్వాత మోషే, ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రాజులు, ఎవరెవరు వాళ్ళ టైమ్స్ ఎన్నెన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా వాళ్ళు పరిపాలించారు, ఆ హిస్టరీ అంతా కూడాను, ఇవన్నీ కూడాను మనం నేర్పించబడతాయి. ఒకవేళ ఇదే గనక మీరు బైబిల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అని అనుకుంటే దాదాపు వాళ్ళ సంవత్సరం కరిక్యులం
సంవత్సరం సిలబస్ కేవలము మనం 2 డేస్లో కంప్లీట్ చేసేస్తాం అనమాట ఒక సబ్జెక్ట్ని. అది బైబిల్ స్టూడెంట్స్ అండ్ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఇచ్చిన సాక్ష్యం. ఒకవేళ మీరు మీ యొక్క సండే స్కూల్స్లో యునీక్ వేలో, మామూలుగా రెగ్యులర్గా కాకుండా ఒక యూనిక్ వేలో సండే స్కూల్లో పిల్లలకి నేర్పించాలి అని ఒకవేళ మీరు తలచినట్లయితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. దయచేసి మీరు రండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో మీ యొక్క సంఘంలో ఉన్న సండే స్కూల్ టీచర్స్నైనా కానీ మీరు ఉరికొల్పి వాళ్ళని పంపించండి. 2 days మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంది. 2 days ఉండొచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ మాత్రమే. ఎస్ అక్క, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టైమింగ్స్ టైమింగ్స్ అక్క. చెప్పండి. టైమింగ్స్ రాణి. అక్క మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అక్క. మేము కూడా రావచ్చా? అక్క మీరు ఓటీ అయిపోయింది కదక్క, అయిపోయి మీరు తీసుకున్నారా ఓటీ? ఆ ఓటీ తీసుకున్నా గానీ ఎప్పుడో ఒక చాలా రోజులు అవుతుంది కదా, మర్చిపోయా. అవునక్క, నేను కూడా అయితే వచ్చేవాడిని. బీహార్ వెళ్తున్నాం. అవునవునవును. డేట్స్ ఎప్పుడు? 11th and 12th అక్టోబర్ అక్క. ఆహా. మీరు ఓటీ లైఫ్ ఫర్ కిడ్స్ రాలేదనుకుంటా అక్క. మీరు 77 steps కి వచ్చారు కదా. అవును. అయితే మీరు రావచ్చు అక్క. ఇప్పుడు 40 steps కాబట్టి ఆ, రావచ్చు అక్క. అదే. ఆహా. ఏంటంటే ట్రైనింగ్ ఎప్పటికప్పుడు న్యూగా కొత్తగా నేర్చుకోవడానికి కూడా ఉంటది కదా పిల్లల విషయంలో. అవునవునవునక్క, అవును. సో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది. నల్లి అక్క మొన్న పంపించారు ఫ్లయరు. సో అది ఒకసారి మీరు చెప్తారా అక్క? బ్రదర్, ఇది రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ICPF క్యాంప్ జరుగుతుంది. అంటే ఇండియన్ క్రిస్టియన్ ప్రేయర్ ఫెలోషిప్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్. యంగ్స్టర్స్ అంటే నాట్ ఓన్లీ బిలీవర్స్ కానీ అన్య జనుల అన్బిలీవర్స్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని దేవుని రక్షణ గురించి చెప్పి, స్పెషలీ దోస్ హు ఆర్ లాస్ట్, దోస్ హు ఆర్ అడిక్టెడ్, దోస్ హు ఆర్ ఇంటూ డిఫరెంట్ అడిక్షన్స్, వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ క్యాంప్ జరిపిస్తారు ఫర్ 3 days అట్ షాయ్. దట్ ఈస్ అది ఫ్లయర్ కూడా పంపిస్తాం కదా. అది నా దగ్గర అవైలబుల్ లేదు, నేను అది చూసి నేను పంపిస్తాను. పంపించండి అక్క. ఎక్కడో చూశాను బట్ ఐ ఫర్గాట్. I'll just send it. ఒక్క నిమిషం. Just share this, brother. ఎస్ సార్, థ్యాంక్ యూ. So Hope Harbor, Nirikshana Revu is the theme. Last year kontamandi ellaru. So this is 2nd, 3rd, 4th and 5th of October. Registration fee is 500. ఇది ఎవ్రీ ఇయర్ గత 15 years నుంచి జరిపిస్తున్నారు. దట్ ఈస్ మై మమ్మీస్ ఎల్డర్ బ్రదర్ జాషువా రామన్ అంకుల్. So all youngsters, just to encourage youngsters and bring them to the salvation. So మీకు ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్ని వాళ్ళని పంపించాలని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించండి. అకామిడేషన్ అవైలబుల్ కదక్క? ఎస్. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఇచ్చారు కదా బ్రదర్ ఏజ్ లిమిట్. దట్ ఈస్ 15 to 25. 15 అది కొంచెం అనౌన్స్ చేస్తే ఈజీగా మనకు ఉండిపోద్ది అనేది నా ఉద్దేశం. 15 to 25 వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. 15 to 25 అంటే 15 to 25 ఓన్లీ. సో బియాండ్ ఏజ్ తీసుకోరు. అండ్ ప్రే అండ్ ఎంకరేజ్ యంగ్స్టర్స్. ఎక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేయండి. దేవుడు నడిపించే కొద్ది పంపించండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అక్క. సో మరి అన్ని విషయాల కొరకు కూడా మరి మన మధ్యన ఉన్నటువంటి కిరణ్ అన్న ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదం కూడా అన్ననే ఇస్తారు. మనం ముగించుకుంటాం. అన్న కిరణ్ అవైలబుల్ ఉన్నారా? అన్న థ్యాంక్ యూ అన్న.